అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ ఫస్ట్ వీక్కి సంబంధించిన స్టాక్స్ మనం ఇప్పుడు చూద్దాము. కొన్ని స్టాక్స్ బుల్లిష్గా ఉన్నవి. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి హిందుస్థాన్ కాపర్ స్టాక్ ఈ మధ్య కాలంలో మెటల్స్ ఏవైతే బాగా ర్యాలీ చేస్తున్నాయో దాంట్లో ఒక స్టాక్ అయితే హిందుస్థాన్ కాపర్ స్టాక్. సో ఈ మధ్య రీసెంట్గా అబోవ్ ఏదైతే లైన్ మనం డ్రా చేసామో ఆ లైన్ అనేది హై క్రాస్ చేయడానికి ట్రై చేసి అక్కడి నుంచి కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో ఆల్ టైమ్ హై పాయింట్ అయిన ఈ లెవెల్ వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు కూడా అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో అబౌవ్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంది. 2026లో బాగా ర్యాలీ చేసే స్టాక్స్లో ఈ స్టాక్ కూడా ఒకటి 100%. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఈ స్టాక్ గురించి చెప్పాను. అండ్ ఈ మధ్య రీసెంట్గా నిఫ్టీ ఆటో సెక్టార్ కూడా బుల్లిష్గా మళ్ళీ టర్న్ అవుట్ అయింది. సో దాంట్లో భాగంగానే మనం ఈ లుమాక్స్ స్టాక్ని చూస్తే ఈ ఈ ఆల్ టైమ్ హై పాయింట్ అన్న లెవెల్ ఏదైతే అబోవ్ ఉందో అది క్రాస్ అయింది అంటే మంచి ర్యాలీ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మన నిఫ్టీ ఆటో సెక్టర్ ఎంతైతే మూమెంటం వస్తుందో ఈ స్టాక్స్లో కూడా అలానే మూమెంటం చేసే ఛాన్స్ ఉంది. సో లుమాక్స్ ఆటో టెక్ లిమిటెడ్ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ థర్డ్ స్టాక్ అయిన మిడ్ వెస్ట్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ మనకి లిస్టింగ్ అయినప్పటి నుంచి మంచి ర్యాలీ చేస్తూ ఆల్ టైమ్ హై పాయింట్ అయిన ఈ అబోవ్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడి వరకు చేసి రిజెక్షన్ వస్తూ ఉంది. సో సపోర్ట్ లెవెల్ అయిన డౌన్వర్డ్ లైన్ ఏదైతే నేను మార్క్ చేశానో ఆ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ర్యాలీ చేస్తే మనకి ఈ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఇది కూడా ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి కుపిడ్ స్టాక్ అసలు నాన్ స్టాప్గా ర్యాలీ చేస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు కూడా చూస్తే ఆల్ టైమ్ హై పాయింట్ అయినా 516 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి మంచి ర్యాలీ చేసే క్యాండిల్సే ఫామ్ అవుతూ ఉన్నాయి. ఈ ర్యాలీ ఎక్కడికి ఎండ్ అయిపోతుంది అనేది తెలీదు. సో 2026లో కూడా ఈ స్టాక్ మంచి ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. సో వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసి ఎల్ఎన్టీ స్టాక్ మనకి ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. అండ్ ఈ ఇయర్ కూడా మంచి ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఆల్ టైమ్ హై పాయింట్. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం చూస్తే బులిష్నెస్ అనేది క్యాండిల్లో కనిపిస్తుంది ఈరోజు క్లోజ్ అయిన క్యాండిల్లో. కాబట్టి ఈ స్టాక్ కూడా ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్స్ అన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఒకసారి ఎంట్రీ తీసుకునే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని అయితే ఎంట్రీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.